దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథం తెరచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మన ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. విశ్వాస జీవితంలో ఉండవలసిన క్రమం, నువ్వు దేవుని పట్ల విశ్వాసముగా జీవిస్తున్న విధానములో నీకు కలిగిన శ్రమ నిమిత్తమై ఓర్పు కలిగి ఉండాల. ఓర్పు కలిగి ఉన్న నీకు పరీక్షలను నెగ్గటానికి నిరీక్షణ ఉండాల. నిరీక్షణ అంటే ఏంటి? ఆశ కలిగి దేవుణ్ణి నిలిచి ఉండటమే, ఇంకొకటేం కాదు. ఆ పరిస్థితిలో బ్రతకటానికి విశ్వాస జీవితంలో ఆ లక్షణం ఉంటేనే నిరీక్షణకు ఆధారమై ఉన్న తండ్రి కార్యములు మన జీవితంలో చూడగలుగుతాం. ఎలా నిలబడి ఉండాలి నిరీక్షణ? బైబిల్ గ్రంథంలో భక్తులు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నారు? వారికి వచ్చిన శ్రమల పట్ల వారి జీవితంలో నుంచి ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. యోబు గారి జీవితంలో నుంచి ఎలా నిలబడి ఉండాలి, ఆయన కలిగిన శ్రమ, ఎలా నిలబడి ఉంటే ఆ నిరీక్షణలో జీవము కలిగిన దేవుడు ఆధారం చేసుకుని మనం బ్రతుకుతున్న దినములలో ఆయనకు అవకాశం ఇచ్చి బ్రతికితే ఎలా ఉంటుంది? ఒక విశ్వాసిగా క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న తరుణంలో ఇట్టి ఆభరణం మనకుందా అని సరి చేసుకుందాం. ఆభరణం అంటే బంగారు వస్తువు కదా, ఆ గుణం. దేవుని దృష్టిలో అటువంటి లక్షణం కలిగి ఉంటే వారి పట్ల దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో అనేది మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథం 7వ అధ్యాయంలోనికి వెళదాం. మొదటి వచనం చదువుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అని యోబయ్య గారు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎవరితో? హేళన చేస్తున్న స్నేహితుడితో. చాలా జాగ్రత్తగా ఆలకించండి. శ్రమలో ఓర్పు, ఓర్పులో నిరీక్షణ కలిగి ఉన్న జీవితాన్ని దేవుడు ఏ విధంగా కార్యాలు చేయటానికి, మాట్లాడటానికి, వారి పక్షాన్ని వాదించడానికి ఎట్టి కృపలో ఉన్నారో ఒక 2-3 తీసుకొస్తాను మీ దృష్టికి. ఇక్కడ యోబయ్య గారు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటైనా ఉద్దేశం? 2వ వచనం మీకు అర్థమవుతుంది. చూడండి. నీడను మిగులు నపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలెను. హల్లెలూయా. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దాస్యములో ఉన్నవాడు నిలవడానికి, నిలువ నీడ కోసం తహతహలాడువాడు. కూలి మనిషి జీతం కోసం పడిగాపులు పడతాడు అని వ్యత్యాసము కలిగి మాట్లాడుతున్న మాటలో ఆయన కోసం నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, ఆయన కార్యం చేస్తాడు, నేను ఆదురదంగా ఆతురత కలిగి ఉన్నాను. ఎలాగా? అదే విధముగా 3వ వచనం చూడండి. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. స్తోత్రం చెప్పాలి దేవునికి. రాత్రులే నేను ఆయాసముతో పడి ఉండాల్సిన నియామకమై ఉంది. స్తోత్రం చెప్పండి. బిడ్డలరా, తన పడుతున్న వేదనను దేవుని నిలిచి ఉన్న పరిస్థితులు, కనీసం నిద్ర కూడా లేని పరిస్థితి, ఆయాసకరమైన దినములు గడుపుతున్న పరిస్థితి, నేను చేసిన భక్తి నిమిత్తమై జీతం కోసం ఎదురు చూస్తున్న ఆశ కలిగి తను మాట్లాడుతున్న విధానం ఎవరికి? తన స్నేహితుడు దూషిస్తున్న విధానాన్ని బట్టి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అడు ఏం దూషించాడో తన మాట్లాడిన మాటలు మీ ముందు ఉంచుతాను. అంటే మన నిరీక్షణ ఎక్కడుందో సరిచేసుకోవటానికి, నేను చేసిన భక్తి జీవితంలో నాకు జీతం వస్తుందని ఒక ఆలోచన కలిగి ఉండి 3వ వచనంలో ఆయన అంటున్న మాట, అదేవిధంగా నేను నెలలు తరబడి వేదన చెందుతున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు, రాత్రులకు రాత్రి నేను ఆయాసముతో పడి ఉండాలని నియామకమైంది. స్తోత్రం చెప్పండి దేవునికి. నిద్ర లేదు కంటికి, పడుకుంటే నిద్ర వచ్చే మార్గం లేదు. ఎందుకని అంత ప్రయాస? ఏం పడుతున్నాడు ఆయన? ఏం జరిగి ఉంటుంది? బిడ్డలు గమనించి 4వ వచనం. నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకొందును.
ఎందుకు అనుకుంటాడు? నిద్ర రాకపోతే పడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు రాత్రే ఉండకూడదు, మెలకు రావాలి, నాకు నేను మెలుకునే ఉన్నాను, నేను ఉదయాన్ని చూడాలని ఆసక్తితో అడుగుతున్నాడా? బాధతో నిద్ర పట్టలేని రాత్రులు గడుపుతున్న సందర్భంలో ఎందుకు ఇది? ఎంత బాధ ఏంటి అసలు? యోబు గారు ఏం తప్పు చేశాడా? చేశాడు తప్పు? ఏ పరిస్థితులైనా. మరి ఆయనకి ఇంత వేదనకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బిడ్డలను గమనించిరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నీ విశ్వాస జీవితంలో నీకు ఎదురైన పరిస్థితులను బట్టి నిన్ను హేళన చేసేవారు కోకొల్లల మంది. మీకు అర్థమవుతుందా? ఆదివారం వస్తే బైబిల్ సంకనట్టు చర్చికి వెళ్ళిపోతున్నారు చూడండి, వాళ్ళ తెప్పలు చూడు, వాళ్ళ బతుకులు చూడు అనే విధాలు బోల్డ్ మంది. మీరు పడలేదా అవమానాలు ఎప్పుడయ్యి? క్రైస్తవుడిగా కనెక్ట్ అయ్యి దేవుణ్ణి అనుభవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఈ బాధ పడుతూనే ఉంటాడు. పడలేదనుకుంటే నువ్వు లోకంతో ముడిపడిపోయి ఉన్నట్టే. ఇక్కడ భక్తుడు తను అంటున్న మాట, నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, పండుకోవడం ఏంటి లేకటం ఏంటి, రాత్రి ఎప్పుడు గడిచిపోతుందో అని ఆయాసంతోనే తను అటు ఇటు పొర్లుతూ ఉంటున్నాడంట నిద్ర రాక. జాగ్రత్తగా ఆలకించండి. మొదటిది, నేను చేసిన భక్తి నిమిత్తం నాకు ఏదన్నా దేవుడు కృప చూపిస్తున్న ఆశ కలిగి నిరీక్షణతో నేనున్నాను అని చెప్పటమే కాకుండా, తన పడుతున్న బాధ నిమిత్తమే దేవుణ్ణి దూషించక కొన్ని నెలలుగా తన ఆయాసకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్న పరిస్థితుల్లో కూడా అసలు ఆయాసకరమైన పరిస్థితులు ఎదురవటానికి, అంతటి శ్రమలో నిలబడటానికి ఏం జరిగింది అని అంటే 5వ వచనం ఇప్పుడు అర్థమవుతుంది మీకు గట్టిగా. నా దేహము పురుగులతోనూ మట్టి పెంకులతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. ఆయన దేహం అంతా పురుగులతో నిండిపోయి ఉందంట. మరి ఆ పరిస్థితిలో నిద్ర వస్తుందా? ఎవడన్నా ఆదరించేవాడు ఎవడన్నా ఉంటాడా? పోనీ ఏదో రకంగా మానిపోయింది కదనంటే మళ్ళా పగులుతుందంట. ఇట్టి పరిస్థితుల్లో ఆయన వేదన చెందటానికి, ఎంతటి భయంకరమైన పరిస్థితులు గడపటానికి, ఆయన శరీరం అంతా కూడా పురుగులతో నిండిపోయిన పరిస్థితులను బట్టి ఏదైనా గాయం తగ్గుతుందిలే, కొంచెం బాగా తగ్గుతుందిలే అనే పరిస్థితులకు వెళితే మరలా అది రేపబడి, మరలా పగిలి, మరలా అదే గాయం తయారయ్యి ఆ బతుకు కొనసాగుతుంటే ఎట్టుంటుందే? చిన్న ఇబ్బంది విశ్వాస జీవితంలో జరిగితే నువ్వు ఎవరిని పక్షాన నువ్వు ఉంటున్నా? బిడ్డలరా, చాలా జాగ్రత్త. నువ్వు ఏ పరీక్షలో నిలబడి ఉన్నావో, దేని ద్వారా గాయం మీద గాయం రేపబడి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావో, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, నీకు నిరీక్షణ కోల్పోక పరీక్షలో నిరీక్షణ కలిగి నువ్వు జీవించగలిగితే, హల్లెలూయా హల్లెలూయా, ఆ పరిస్థితులు నువ్వు కలిగి జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే చాలు. ఇంతటి భక్తుడికి ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎదురైనాయో, ఏ విధమైన మాటలు పడ్డాడో, ఏ పరిస్థితులు బ్రతికాడో, కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఏమంటున్నాడు యోబు గురించి తన స్నేహితుడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడువు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు, నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొని ఉండిను, కృంగిపోయిన మోకాళ్ళు ఉన్న వానిని నీవు బలపరిచితివి. స్తోత్రం చెప్పాలి దేవునికి. నువ్వు చాలా మంచి పనులు చేసావు. ఎలీఫజ్ అంటున్నాడు యోబు గారిని, ఏ పరిస్థితుల్లో ఉన్నాడైనా? పురుగులు పట్టున్నాడు, పుండు మానుతుందనుకుంటే మరల రేపబడుతుంది, బద్దలైపోయి వేదనకరమైన ఆయాసకరమైన పరిస్థితులు బ్రతుకుతున్న వ్యక్తితో తన స్నేహితుడు మాట్లాడుతున్న మాటలు ఏమన్నా? నువ్వు చాలా మంచిడివే, అనేకులకు చాలా బుద్ధి చెప్పు, బలహీనమైన చేతులను బలపరిచినవాడివే, కృంగిపోయిన వారి పట్ల నీ కృప చూపించినవాడివే, నువ్వు ఆదుకున్నవాడివే అని 6వ వచనం చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? స్తోత్రం చెప్పాలి దేవునికి. అంటే ఏంటి? ఇంత బలహీనమైన పరిస్థితుల్లో, ఈ విధంగా పురుగులు పట్టిపోయి ఇంత అధ్వానకరమైన పరిస్థితుల్లో నువ్వెందుకుంటావు? నువ్వు భక్తిపరుడు అయితేను నువ్వు మా ముందు నటించావు. నీకున్న సంపద పట్ల, నీకు కలిగిన దాన్ని పట్ల, జీవము కలిగిన దేవుని వ్యతిరేకంగా బతుకుతూ మా పట్ల భక్తి గలవాడినా బతికావు నువ్వు. ఏమన్నాడు? అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడువు, బలహీనమైన చేతిని బలపరచేవాడు అంటున్నాడు. ఎంతమందికి సహాయకుడిగా ఉన్నాడు యోబయ్య గారు. కానీ తనకొచ్చిన పరిస్థితులను బట్టి నువ్వు భక్తిహీనతలో ఉన్నావు కాబట్టి ఈ బతుకొచ్చిందిరా నీకు. నువ్వు యథార్థంగా బతికినోడివే అయితే ఈ పరిస్థితి నీకు.
ఇంతటి పరిస్థితికి జ్ఞాపకం చేసుకొని పాపంలో ఏమైనా చేసేవేమో, నువ్వు నాటకం ఆడేవేమో దేవుని దగ్గర, దేవుని చిత్తంలో లేక ఉన్నానని బతికేసేవేమో, మమ్మల్ని అందరినీ ఏమార్చావు, దేవుణ్ణి ఏమార్చలేవు కదా. నీకు వచ్చిన పరిస్థితి ఏంటిది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిరపరాధి అయినోడికి ఇటువంటి పరిస్థితులు ఎదురవ్వు అని హేళన చేస్తున్నాడు యోబయ్య గారిని. అంతటి హేళనకరమైన మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన చేత సహాయం పొందినాడే, తన స్నేహితుడై ఉండి ఆదరించే పని లేక ఇంతటి పరిస్థితి ఎదురయ్యింది, ఏం జరిగింది అని సముదాయించే పరిస్థితులు లేక పగులుతున్న పుండి కంటే ఈయన మాటల పోట్లు ఎక్కువైపోయినాయి. లోకుల బిడ్డలారా, నీ జీవితాన్ని ఎంత హేళన చేస్తున్నా, ఎంత గేలి చేస్తున్నా, నువ్వు నమ్మినవాడు నమ్మదగినవాడు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. టీవీ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఏ విధమైన పరిస్థితులు నువ్వు బాధించబడుతున్నావో, శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉంటే, యోబయ్య గారు ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న విధానంలో చితికిపోయిన బ్రతుకు, కంటికి నిద్ర రాని బ్రతుకు, పడుకుంటే నిద్ర పట్టని బ్రతుకు, ఆయాసముతో జీవిస్తున్న బ్రతుకు, పురుగులతో నిండిపోయిన జీవితం, మరలా మానుతుంటే చీల్చబడుతున్న గాయం. స్తోత్రం చెప్పు దేవునికి. కానీ సర్వశక్తివంతుడైన దేవుని పట్ల నిరీక్షణ కలిగి నిలబడున్నాడంతే. స్నేహితులా, పట్టించుకోవాలా? ఎన్ని హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నా జ్ఞాపకం చేసుకున్నాము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకేంటి ఇంతటి స్థితి వచ్చిందంటే, నువ్వు ఎంత దుర్మార్గుడురా అంటున్నాడా. నువ్వు శ్రమలో బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, నువ్వు కలిగి ఉన్న దేవుని పక్షాన మాత్రమే నిలబడి ఉండగలిగితే, ఈ మాటలన్నిటి పట్ల కూడా ఒక మాట చెప్తానండి. యోబయ్య గారి పుస్తకమే 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్న చాటు చేయనా. స్తోత్రం చెప్దేవానికి. హల్లెలూయా. నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నువ్వు నిరీక్షణ నిలబడగలిగితే ఆయన చాటు చెయ్యను. స్తోత్రం చెప్దామనిగా. ఆయన చాటు చేయగలిగిన దేవుడే కాబట్టి యోబయ్య గారు నిలబడి ఉన్నాడు శ్రమలో. యథార్థవంతులు ఎవడైనా ఇట్లా నశించిపోతాడు ఎట్లాగా? నీ కళ్ళ ముందు నీ బిడ్డలు చచ్చిపోయి, నీ ఆస్తి పోయి, నీ కొంప పోయి, నీ భార్య నిన్ను కాదని అని పదే పదే ముళ్ళలే గుచ్చుతున్నాడు. ఆ పరిస్థితిలో 9వ వచనం చూడండి. దేవుడు ఓదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవదురు. స్తోత్రం చెప్పు. అన్ని రకములుగా మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవుడు యోబయ్య గారు ఏమంటున్నాడు ఒక మాట చెప్తాను చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురో, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురో, 10 మార్లు మీరు నన్ను నిందించుదురే, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. స్తోత్రం చెప్పండి దేవునికి. బిడ్డలరా, ఒక్క మాట ఆయన వారిని దూషించాడా? నీ భక్తి ఆ స్థాయిలో ఉండాలి. ఎందుకు? నీ పక్షాన కలగజేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడని గమనించు. ఎందుకు నిరీక్షణ కలిగి నీ శ్రమలో ఓర్పు కలిగిన జీవితాన్ని జీవించాలి? నువ్వు ఏదనుకుంటున్నావో దానికి 100 అంతలు చేయగలిగిన నా తండ్రి నీకున్నాడని ఆశ కలిగి ఉండాలి. ఇట్టి నిరీక్షణలో ఎవరిని దూషించక, నోటి మాట ద్వారా కూడా తప్పు చేయండి యోబు. స్తోత్రం చెప్పు దేవునికి. అంతటి భయంకరమైన మాటలు మాట్లాడుతున్న స్నేహితులే. ఎందుక? ఎన్నాళ్ళు ఇంకా అనంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చేసిన కార్యాన్ని చూడండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడిని ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను. దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. స్తోత్రం చెప్దామనిగా. హల్లెలూయా. యోబు ఏమన్నా వారి మీద కోపడ్డా?
ఏం చేశాడు యోబు గారు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. శ్రమలో ఓర్పు కలిగి, ఓర్పులో నిరీక్షణ కలిగి, తన జీవిస్తున్న విధానంలో తనకొచ్చిన పరీక్షలో నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తున్న పరిస్థితులను బట్టి ఎవరు కలగజేసుకున్నారో? యేసయ్య కలగజేసుకుని, ఎవడైతే ఈ విధంగా ఏం మాట్లాడుతున్నాడు ఆడితో? నా సేవకుడైన యోబు, నా సొత్తైన నా బిడ్డ అని నీ గురించి మాట్లాడాలంటే నీకేది అవసరం? నిరీక్షణ. నీ తగ్గింపు స్వభావంతో దేవుని పట్ల నీ శ్రమలో గొవ్వవలే మూలగటం నువ్వు నేర్చుకుంటే నీ పక్షాన్ని కలగజేసుకుని యేసే నీకుంటాడు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకునే విధానంలో, నీ అహంకారాన్ని ప్రదర్శించే విధానంలో నీ జీవితాన్ని కొనసాగిస్తే ఎవడుంటారు? సాతాను. స్తోత్రం చెప్పండి దేవునికి. మరి హల్లెలూయా. ఎటు తీసుకెళ్తుంది? అవ్వమ్మని ఇటు వెళ్ళొద్దన్నాడు, ఇది తినకూడదన్నాడు. ఎటు తీసుకెళ్ళిపోయింది? జాగ్రత్త. నీకొచ్చిన శ్రమను బట్టి, నిరీక్షణతో, నీకొచ్చిన పరీక్షలో నువ్వు నిలబడగలిగితే నా దేవుడు కలగజేసుకుని అంటున్న మాట 9వ వచనం, 42 వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బిల్దాదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసెను. స్తోత్రం చెప్ప. తన స్నేహితుల మీదకి వచ్చిన దేవుని ఉగ్రత, నా కోపం రగులుకొను అంటే, తన కోపం రగులుకుని ఎట్టుంటుంది? క్షణపాట్లు 15,000 మంది వేసి రక్తమే చేయం చచ్చిపోయారా? అన్యాగ్ని తీసుకెళ్ళేస్తేనే సంఖ్యాకాండం. ఆ బలిపేట నుంచి అగ్ని బయటకు వచ్చి ఎంతమంది చచ్చిపోయారు? ఆహారం నెల్లి నిలబడేటప్పటికే 15,000 మంది చచ్చిపోయారు. సర్వశక్తివంతుడైన దేవుని కోపాన్ని సల్లార్చి దేవుడు ఆయన సేవకుడే. మీ పక్షమున యోబు ప్రార్థన చేస్తేనే మీరు బతుకుతారు అని చెప్పిన పరిస్థితులను బట్టి త్వరగా దేవునికి సమర్పణ చెల్లించుకుని, తప్పైపోయిందయ్యో అని ఎప్పుడైతే తిరిగి రాగలిగారో, సర్వోన్నతుడైన దేవుని చేతులకి మరలా తన స్నేహితులను అప్పగించాడు యోబు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పరీక్షలో నువ్వు నిలబడి శోధన జయించడానికి ఆయన్ని ఆధారం చేసుకుని నిరీక్షణ కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడు. అది ఇన్ని అవమానాలు పడిన పరిస్థితులను బట్టి నిలబడినాడు కాబట్టి సర్వోన్నతుడైన దేవుడు కలగజేసుకున్నాడు. ఇక కలగజేసుకుంటే ఎట్లా ఉంటుంది? పశ్చాత్తాపం ఉందా? సరే. లేదా యేసు రక్తం జయం, సొదొమ గొమొర్రాగా. ఇందు బట్టి నీకు తెలియవలసింది ఏంటో తెలుసా? నీకు ఆధారమైన నా తండ్రి, నీకొచ్చిన శ్రమను బట్టి నిరీక్షణ కోల్పోయిన విశ్వాసంలో నువ్వు ఉంటే నీ పక్షాన కార్యం చేసే దేవునికి నువ్వు చాలా దూరంగా ఉంటావు బిడ్డ. అదొకటి గమనించావు. శ్రమలు ఉధృతమవుతున్నాయా? నిలబడా. తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావా? నిలబడా. నలుదిక్కుల అసలు సమాధానం లేదా? నిరీక్షణ కలిగి ఉండు. సమాధానపరచువాడు నీతో ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు మీ దృష్టి తీసుకొస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 9:18 వచనం. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. హల్లెలూయా. నీ నిరీక్షణకు ఆధారం ఆయన అయి ఉంటే ఎందుకు నశిస్తుంది? కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. స్తోత్రం చెప్దామనిగే. హల్లెలూయా. కార్యం చేసేది ఆయన. 2 సందర్భాలు మేము దృష్టికి తీసుకురానా? నశించిపోవటం అంటే ఎట్లాగుంటుందో ఒకసారి మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవి పోయి షోషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజు నద్దకు ప్రవేశించదును, నేను నశించినా నశించదును. స్తోత్రం చెప్పదేవనిగే. హల్లెలూయా. బాధపరచువాడు నశించబడరు, వారిని నిరీక్షణాస్పదం నశించదు అని చెప్తున్న దేవుడు ఇక్కడ ఆ తల్లి ఎంతటి బాధ? తన జాతి మీదకి వచ్చిన ఉగ్రతను తప్పించడానికి సర్వశక్తివంతుడైన దేవుని కృపలో ఉపవాసం ఉండి నేను రాజు దగ్గరకు వెళతాను, ఆయన సందర్శిస్తాను.
ఎంతటి మూర్ఖుడో తెలుసా భర్త? తన అనుమతి లేనిదే తన దగ్గరికి వెళ్తే చంపేయడమే. అది ఆ పరిస్థితిలో బతుకుతున్న ఆ స్త్రీ రాజభవంతిలో ఉంది. తనకొచ్చిన వేదనకరమైన పరిస్థితులు, తన జాతి నశించిపోతున్న పరిస్థితులను బట్టి నేను రాజును సందర్శిస్తాను. నశించినా నశించదు, ఒకవేళ చనిపోతే చనిపోతా, నేను మాత్రం ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం అంటే ఏంటి? నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటి? నీ శ్రమలో, పరీక్షలో నువ్వు నిలబడి ఉండాలంతే. ప్రార్థన స్థాయిని పెంచుకోవాలి. పోరాడే విధానంలో నువ్వు ఉండాలి. ఆయన అడిగే విధానంలోనికి, యథార్థతలోనికి, ఆయన సత్య మార్గంలోనికి మన జీవితం వచ్చాను. లోకంలో మనం ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి. స్తోత్రం చెప్దామనికి. హల్లెలూయా. తామరాకు నీటి బొట్టు అంటుకుంటుందా? మరి లోకంలో ఉన్న మన పాపం మనం అంటుకోకుండా ఎట్టుండాలా? అట్టుండాలి. అటువంటి యథార్థత కలిగి బతకాల. ఆ బతుకుతున్న విధానంలో ఆ తల్లి రాజభవంతిలో ఉంది. ఒక అన్ని రాజుని పెళ్లి చేసుకుంది. తన ఇష్ట ప్రకారం కాదుగా, రాజు ఇష్ట ప్రకారమే చేసుకుంది. నిలబడి ఉంది, కానీ జీవము కలిగిన దేవుని పక్షాన్ని ఉంది. రాజరికం వచ్చింది కదా, రాణి అయిపోయింది కదా, ఇవన్నీ నాకు వచ్చేసినాయి కదా, ఇంకెందుకులే అని ఉపవాసం మానలా, ప్రార్థన జీవితం మానలా. తన చుట్టూ ఉన్నవాళ్ళు మార్చేసింది యేసు రక్తమే జయం. మీకు అర్థమవుతుందా? తన చుట్టూ పనికెత్తులు కూడా పూనుకొని ఉపవాసం ఉండాల్సిన పని అంటే మార్చేసింది వాడిని. జీవము కలిగిన దేవుని ప్రకటించింది. స్తోత్రం చెప్పు దేవునికి. నేను నశించినా నశించదను అనే సమర్పణ కలిగిన భక్తి జీవితం, అట్టి నిరీక్షణ ఇలా ఎప్పుడైతే వస్తుందో ఆ తల్లి పట్ల జరిగిన కార్యం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఇండుట రాజు చూడగా ఆమె యందు ఆయనకు దయ పుట్టెను. స్తోత్రం చెప్ప. కర్కోటకుడైన రాజుగా తల్లట కనబడితే దయ కలిగింది. తన మాట అంటానికి అవకాశం కలిగింది. తన పట్ల కార్యం చేయటానికి దేవుడు కృప చూపించాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. బిడ్డరా, చాలా జాగ్రత్తగా ఆలకించు. నీ నిరీక్షణను ఆధారమయ్యను నా తండ్రి తనలో నువ్వు ఉండగలిగితే, నిలబడి నువ్వు ఉండగలిగితే, ఆ తల్లికి చేసిన కార్యం నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల చేయడా? అట్టి క్రమంలో నువ్వు కొనసాగాలని ఇంకొక సందర్భాన్ని దృష్టికి తీసుకొస్తాను. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించిన చోటని నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. తన అత్తతో తను మాట్లాడుతున్న మాట, ఏది అక్కర్లేదు నాకు, ఈ లోకం అక్కర్లేదు, నేను నీతోనే వస్తాను. నీ దేవుడు ఎవరో అని, ఆయనే నా దేవుడు. నీ జనం ఎవరో, ఆయనే నా జనం అంటే విశ్వాసులు. స్తోత్రం చెప్పు దేవునికి. లోకానుసారమైన వ్యక్తులతో పరిచయం తప్ప స్నేహము నాకు ఉండదు. స్నేహము నా విశ్వాసులతో, నా సంఘ పిల్లలతో, నా బిడ్డలతోనే అనే ఆలోచన పూర్వకముగా నీ జీవితాన్ని కొనసాగించడానికి రూతమ్మ ఎప్పుడైతే ఆ నిర్ణయాత్మకంగా తీసుకుని తన స్వజనాన్ని, తన ప్రాంతాన్ని, ఆ పాపకరమైన పరిస్థితిని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వచ్చిందో, జీవము కలిగిన దేవుని కార్యములు ఎన్నో. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోని ఒక వృక్షం, ఒక చెట్టుగా తన పేరు రాయబడింది. బిడ్డలరా, జాగ్రత్త కలిగి ఆలకించు. నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడా? అందులో నీ నిరీక్షణ ఉందా? ఆయన చేయగలుగుతాడని. అదొకటే, ఇంకేం లేదు. ఆ పరిస్థితిలో బ్రతకటానికి, ఆసక్తి కలిగి నీ జీవితాన్ని కొనసాగించడానికి నువ్వు సిద్ధపడగలిగితే, కీర్తనకారుడు అంటాడు, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన 62:5 వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నదే. స్తోత్రం చెప్పు దేవునికి. అర్థమవుతుందా? నీ ప్రాణము నీలో ఎంత వ్యతిరేకతను సొరబడుతున్నా దాన్ని అణిచివేయటానికి నువ్వు అనాల్సిన మాట, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, నువ్వు కలత చెందకో అని సముదాయించుకునే భక్తి జీవితంలోనికి నువ్వు వెళ్ళి ఆయన ముందు మోకరించగలిగితే, రూతమ్మకు చేసిన కార్యం, ఎస్తేరమ్మ తల్లికి చేసిన కార్యం, మరలా యోబయ్య గారికి పూర్వస్థితి కంటే 2 స్థితికి తీసుకెళ్చిన దేవుడు నీ పక్షాన ఉన్నాడని అంగీకరించగలిగితే, ఈ పూట నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఎవరితో దూషించబడుతున్నావో, బాధించబడుతున్నావో, బిడ్డ జాగ్రత్త. ఆ స్థితి నుంచి నిన్ను విడిపించే దేవుడు నీకు తోడుంటే, నిన్ను దూషించే వారి పక్షమున తన ఉగ్రత దిగితే ఎట్టుంటుంది? ఆ అవకాశము నువ్వు దేవునికి ఇస్తే
నీ చుట్టూ ఒక ప్రాకారంలో ఉంటుంది. నా కొండ, నా కోటను పాడుకుంటాం కాదు, ఆ ప్రాకారం మనకు ఉండాలా. మనుష్యుల నోటి మాటల నుండి నిన్ను చాటు చేసి కాపాడగలిగిన దేవుడే. నిరీక్షణ కలిగి నువ్వు ఉంటావా? ఆ స్థితిలో నువ్వు ఉండటానికి ఇష్టపడితే, అయ్యా నిన్ను కోల్పోని పరిస్థితులు నాతో మాట్లాడావు, నిన్ను కోల్పోయి నా జీవితాన్ని లోకానుసారంగా బతకకుండా నాతో మాట్లాడావు, నిన్ను కలిగి ఉంటానయ్యా, నీ పక్షాన ఉంటాను తండ్రి. టీవీ చూస్తున్న బిడ్డలో నువ్వు ఏ బాధించబడుతున్నావో నాకు తెలియదు, కానీ బిడ్డ ఈ సమయంలో నువ్వు చూస్తున్న వారివైతే మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, నీకే స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఆశ్చర్యకరుడా, యోబయి గారిని ప్రభువా తనకు కలిగిన వేదనమైన పరిస్థితులను బట్టి తన స్నేహితుడు ఏ విధముగా దూషించారో, నువ్వు తన పక్షాన్ని ఏ విధముగా కార్యములు చేసావో, ఎంతటి నిరీక్షణ కలిగి నీ వైపు చూశాడో, అట్టి భక్తి జీవితం, అట్టి ఆత్మను మాకు అనుగ్రహించు. నీలో నిలిచి ఉండే విధముగా, ఒక నిరీక్షణ కలిగిన వారముగా నీ కృపలో మమ్మల్ని నుంచి దాచమని, ఈ లోకము నుంచి మమ్మల్ని చాటి చేయ. నిందల పాలైన జీవితాన్ని ప్రభువా ఆనందకరముగా మార్చగలిగిన వాడవు. వేధించబడుతున్న బిడ్డలో తండ్రి వారి పక్షాన్ని కార్యం చేయగలిగిన వాడవు తండ్రి. నేను నశించదను అని ఒక సమర్పణ కలిగిన భక్తితో తన బయలుదేరిన విధానాన్ని బట్టి రాజు మనసునే మార్చావే. మమ్మల్ని వేధించబడుతున్న శత్రువులు, ఎటువంటి మాటలకు లోనైపోయి బాధించబడుతున్న బిడ్డలో, ఎటువంటి పరిస్థితుల్లో ప్రభా వారు వేదనకు గురవుతున్నారో నువ్వు చూస్తున్నావని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ టీవీ చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేని ద్వారా బాధించబడుతున్నారో వారి నిరీక్షణ నీవై ఉండి నీ వైపు చూసి రెండంతల మేలు పొందుకునే విధానంలో నడిపించమని, బలపరచమని, నీ చిత్తమే జరిగించమని తండ్రి. వారి వేదనకరమైన పరిస్థితిని కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా స్తోత్రము నీకేనయ్యా, నీకే ప్రభు మహోన్నత ఆరాధనా నీకేనయ్యా, నీకే ప్రభు. కనికరించే కార్య సాధకుడా, కరుణామయుడా మా యేసయ్యా. కనికరించే కార్య సాధకుడా, కరుణామయుడా నా యేసయ్యా. యేసయ్యా స్తోత్రము నీకేనయ్యా, నీకే ప్రభు